అర్పించినప్పుడంట దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని హేబేలు గారి అర్పణను అంగీకరించిందంట. హేబేలు గారు ఏదైతే మరి మంచిగా తొలిచూలు పుట్టిన వాటిని, శ్రేష్టమైన వాటిని మంచిగా బలిపీఠం మీద తీసుకొచ్చి పెట్టినప్పుడు సాక్షాత్ దేవుని అగ్ని వచ్చి దహించి వేసిందంట. ఒక్కరి అర్పణనే అంగీకరించింది. ఇప్పుడు తన అన్నయ్య కయ్యనికి ఏమైందంటే కోపం వచ్చిందంట. ఇప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు ఇద్దరు భక్తి పరులుగానే కనిపిస్తూ ఉన్నారు. భక్తి ఉండబట్టే దేవుని సన్నిధికి వచ్చారు. భక్తి ఉండబట్టే అర్పణ ఇవ్వాలని వారు తెలుసుకున్నారు. భక్తి ఉండబట్టే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ కయ్యని భక్తి ఎలా ఉందంటే హీనమైన భక్తిగా ఉందండి. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటే దేవునికి ఇచ్చే విషయంలో హీనమైనవి అర్పించిస్తూ ఉన్నారు. పనికి రానివి తీసుకొచ్చిస్తూ ఉన్నారు. ఏమంటే చందాపెట్టలో చూస్తూ ఉంటే ₹10 బిళ్ళలు, పావల బిళ్ళలు, ఏమండి చిన్నిగిపోయిన కాగితాలు మేం పట్టం అంటా ఉన్న వాటిని తీసుకొచ్చి దేవుని అర్పణలో వేస్తూ ఉన్నారండి. ఈ కయ్యని కూడా అలాంటివి తీసుకొచ్చి ఇచ్చాడు. కొంతమంది చందా మేము ఇస్తుంటే పురుగులు, చీమలు, ఏమండి దేవునికి ఇచ్చే విషయంలో కయ్యను లాంటి బలి అర్పిస్తున్నావా? అది భక్తిహీనమైన బలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. భక్తిహీనంగా ఇచ్చే విషయంలో నువ్వు ఉంటే మన జీవితాలు గాఢాంధకారమయమైపోతూ ఉంటాయి అంట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇచ్చే విషయంలో కయ్యను లాగా ఇస్తున్నావా, హేబేలు లాగా ఇస్తున్నావు? నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. శ్రేష్టమైన వాటిని తీసుకురావాలి. శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు కాబట్టి హేబేలు చనిపోయినా సరే హేబేలు రక్తం మొరపెడుతుందని లేఖన భాగం సెలవిస్తూ ఉందండి. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు నిద్రపోతున్నా నీలో ఉన్న ఆత్మ మొరపెడతా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, నేను తప్పిపోనివ్వడు దేవుడు. దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవుడు కోరుకుంటున్నాడు, ఆత్మపరంగా నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుడికి హృదయం ఇవ్వండి. మనం మనుషులకి ఇచ్చేస్తూ ఉంటాం, వేటి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాం, మనవరాళ్ళకి స్థానం ఇచ్చేస్తూ ఉంటాం. యేసయ్యను మాత్రం బయట ఉంచేస్తూ ఉంటాం. హేబేలు అర్పణ అర్పిస్తున్నావా నువ్వు? కయ్యను అర్పణ అర్పిస్తున్నావా నువ్వు? కయ్యను జీవితం ఏమైపోయిందో తెలుసా అండి? దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యను నీ తమ్ముడు ఏమయ్యాడని అడుగుతూ ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా దేవునితో? నా తమ్ముడికి నువ్వేమో నన్ను కాపలా పెట్టావా? నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడనా అని అడుగుతా ఉన్నానండి. కయ్యనుతో మాట్లాడేది ఇప్పుడు ఎవరండి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఎలా సమాధానం చెప్పాలి? నువ్వు సేవకులకి ఎలా సమాధానం చెప్పాలో, సేవకులను ఎలా గౌరవించాలో మన పిల్లలకు నేర్పించాలి. కయ్యనికి ఆ భయం భక్తి లేదు. దేవుడితో అంటా ఉన్నాడు. దేవుడితో ఏమంటా ఉన్నాడో తెలుసా? తమ్ముడికి నేను కావాలి వాడిని అంటున్నాడు. దేవా నువ్వు ఎవరవయ్యా? సౌలు చంపిన వ్యక్తి, క్రైస్తవుని హింసించిన వ్యక్తి ఏమంటాడో తెలుసా? సౌలా సౌలా అని పిలుస్తూ ఉంటే ప్రభువా నువ్వెవరవయ్యా అని అడుగుతూ ఉన్నాడు ఈ సౌలు. కానీ అలాంటి మాట తిరుగుడు లేదండి. దేవుని విషయంలో ప్రార్థన కూడా చాలామంది ఏమని చేస్తూ ఉంటారో తెలుసా? నువ్వు నాకు అది ఇవ్వు, నువ్వు నాకు అది చెయ్యి. ఆయన నువ్వు కాపలా పెట్టుకున్నావా? ఆయనకి నువ్వు అప్పిచ్చావా? నువ్వు అడిగినప్పుడల్లా నీ అప్పులు తీర్చడానికి, నువ్వు అడిగినప్పుడల్లా నీకు అవి ఇవ్వడానికి ప్రార్థన విషయం కూడా వినయపూర్వకంగా చేయాలండి. దేవుని డిమాండ్ చేయడానికి లేదు. చాలామంది డిమాండ్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నో, అలాగ చేయకూడదండి. వినయపూర్వకంగా విధేయతగా ఆయన బ్రతిమలాడుకోవాలి. పరిసీడు వెళ్ళి ఏమంటా ఉన్నాడు? అయ్యా నేను ఉపవాసం ఉంటున్నా, ధర్మశాస్త్రం ప్రకారం అన్నిట్లో నేను దశమభాగాలు తీస్తూ ఉన్నా, నేను పర్ఫెక్ట్ అంటున్నాను. నో, దేవుడు అంటున్నాడు సుంకరి ప్రార్థన ఆలకించాడండి. ఇద్దరు ప్రార్థన ఆలకించాడు. కానీ నీతిమంతుడుగా సుంకరిని దేవుడు ఎన్నుకున్నాడు. సుంకరి నీతిమంతుడని దేవుడు చివరాఖరికి డిసైడ్ చేశాడండి. కయ్యనులాగా ఎదురు సమాధానాలు చెప్పేవాళ్ళు దేవుని మాటకు తిరగబడి జీవిస్తూ ఉంటే ఆయన జీవితం ఏమైపోయిందో తెలుసా? దేశ దిమ్మరైపోయాడండి ఆయన. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు, దేశ దిమ్మరైపోతా ఉన్నావు, నేను ఈ స్థలం నుంచి గెంటి వేస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. తర్వాత కయ్యనేమంటాడో తెలుసా? అయ్యో నేను నీ సన్నిధి నుంచి నువ్వు నన్ను గెంటి వేస్తున్నావా ప్రభువా అన్నప్పుడు నిన్నెవరు చంపకుండా ఆయన నొసటి మీద ఒక ముద్రను వేశాడండి దేవుడు. ఆయన నొసటి మీద ఒక ముద్రను వేసాడు. ఎంత భయంకరమో చూడండి. దేవుడే ఒక స్టాంప్ని అతికిచ్చాడంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కోవిడ్ టైంలో ఎవరికన్నా కోవిడ్ ఉందంటే, కరోనా ఉందంటే ఆ ఏరియా వెళ్ళడానికి కానీ, ఆ ప్రాంతం వెళ్ళడానికి కానీ ఎంతో బిక్కుమంటూ గుండెలు గుప్పెట్లా పెట్టుకుని బ్రతికిన 2 సంవత్సరాలు మనకు తెలుసు. అట్టి అనుభవాలు తెలుసు. జలుబు దగ్గున వాళ్ళు చుట్టాలు లేదు, పక్కాలు లేదు, ఎవరితో లేకుండా 4 గోళ్ల మధ్య జీవించిన జీవితాలు. అమ్మో, మన ఇంటి పక్కన వారు ఎవరికైనా వస్తే ఎంత భయంకరం. కానీ కయ్యనుకి అలా దాక్కునే అవకాశం లేదు. ఆయన బ్రతకాలి, ఆయన పని చేసుకోవాలి. ఏమండి, కయ్యనుకి ఒక ముద్రను వేశాడు. ఎవరు ఈ ముద్ర వేసిందంటే దేవుడు వేశాడండి.
ఆయన శపించబడిన వాడు, ఆయన ఎవరిని చంపద్దు. కయీనును చంపిన వారికి 7 శిక్ష అంట. కయీనికి దేవుడు ఒక ముద్రేశాడు. ఆ కయీన్ని ఒకవేళ ఏదైనా కోపంతో చెప్పిన ఏదైనా గొడవలు వచ్చి ఆ గొడవల్లో ఏమైనా పొరపాటుగా ఆయన చచ్చిపోయినా కయీన్ని చంపిన వారికి 7 శిక్ష అంట. మళ్ళీ చూడండి, అలాంటి చీకటి బ్రతికైపోయింది కయీన్ని. ఇక్కడ కూర్చున్న నీవు వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తిహీనుల మార్గము గాఢ అంధకారమేమంట. నీ జీవితాలు చీకటి అయిపోతూ ఉన్నాయి, నీ బిడ్డల జీవితాలు చీకటి అయిపోతూ ఉన్నాయి, నీ బిడ్డల కుటుంబాలు చీకటి అయిపోతూ ఉంది, నీ బిడ్డల చదువులో చీకటి అలుముకుంటా ఉంది. ఎందుకో తెలుసా? ప్రార్థన లేదు, సరి అయిన అర్పణ లేదు. సరి అయిన అర్పణ, ప్రార్థన అర్పణ సరి అయిన సమయానికి ఆయన సన్నిధికి నువ్వు చేయలేకపోతున్నావు, ఇవ్వలేకపోతా ఉన్నావంట. యోబు గారు ఏం చేస్తున్నారు? అరుణోదయం సూర్యుడు రాకముందే 10 మంది పిల్లల కోసం, 5 మంది పిల్లలు తన కోసం, తన భార్య కోసం అంట, తన పనివారి కోసం కూడా చేసి ఉంటాడు. బహుశా ఆయన అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. ఏమి అర్పణ అంటే గొర్రెలు ఒంటెలు కాదు, ప్రార్థన అనే అర్పణ ఆయన అర్పిస్తున్నాడు. హేబేలులాగా శ్రేష్టమైన అర్పణ నువ్వు అర్పిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడు. అంటే ఎంతమంది అర్పిస్తున్నది మీకు తెలియాలండి, అది మాకు తెలియాలి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నా బిడ్డల జీవితాలు గాఢాంధకారం అయిపోవడానికి వీల్లేదయ్యా. చాలామందిని మనం చూస్తూ ఉంటే చాలామంది బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు కానీ ఉద్యోగాలు చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఉద్యోగాల మీద ధ్యాస ఉండట్లా. శుభ్రంగా అయిపోయిన ఎగోఎమ్మలు ఆడుకోవడమో, అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని శుభ్రంగా తాగి తందనాలు ఆడే జీవితాలు యవ్వనస్తులు ఇష్టపడతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, ఆ వయసులో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివి ఇస్తే వాళ్ళు ఉద్యోగం చేసి రేపు నన్ను కూర్చోబెడతారని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటే ఆ యవ్వనస్తులు బ్రతుకులు ఏమైపోతా ఉన్నాయంటే చీకటి బ్రతుకులు అయిపోతా ఉన్నాయంటే. ఎందుకు అయిపోతున్నాయో తెలుసా? ప్రార్థన అనే అర్పణ లేదు. ఈ కయ్యనుకు లేదు. ఈ కయ్యను సరి అయిన అర్పణ అంగీకరించలేదు కాబట్టే ఆయన భక్తిహీనుల మార్గం అంట గాఢాంధకారమయమైపోయిందంట. ప్రియ సహోదరు, ఈ రోజుల్లో నీ భర్త సంపాదిస్తున్న సంపాదన నీ చేతికి రావట్లేదు. నువ్వు నీ పిల్లలు అనుభవించాల్సిన సంపాదన పరస్త్రీ అనుభవిస్తుందంటే అది నీ కుటుంబంలో గాఢాంధకారం. పిల్లలకి జ్వరాలంటే డబ్బులు, అవి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు సంపాదించిన సంపాదన అంటే వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతా ఉంది, వేరే పురుషుడి దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. మీరు సంపాదించిన ఇంట్లో తినడానికి పిల్లలకు అన్నం ఉండదు, పండగలకి బట్టలు ఉండవు, జ్వరాలు వస్తే డబ్బులు ఉండవు. ఏమైపోతా ఉందంటే వీరి జీవితాలు కష్టపడుతున్నారు, పనికి వెళ్తున్నారు, అంతా బాగానే ఉంటుంది కానీ ఉద్యోగాలకు వెళ్తున్నారు, వేలకు వేలు లక్షల శాలరీలు తెచ్చుకుంటూ ఉన్నారు. అవి బార్ షాపుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, అవి వేశ్య గృహాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తి లేని జీవితాలంట చీకటి బ్రతుకులు అయిపోతారు. లేఖన భాగం సెలవిస్తూ ఉందండి. నీ సంపాదన నువ్వు అనుభవిస్తున్నావా? నీ భర్త సంపాదన నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు 6 కాలం కష్టపడి నువ్వు సంపాదిస్తున్న నీ భర్త తీసుకెళ్ళి ఆ సంపాదన చీకటి గృహాల్లో పెట్టేస్తూ ఉన్నాడు. చీకటికి వెళ్ళిపోతా ఉన్నాయి, వెళ్ళకుండా స్థలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చెమట వచ్చి మందిరానికి రాకుండా కష్టపడిన సంపాదన ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? సాతానుగాడు దొంగిలించేస్తూ ఉన్నాడు ఆశీర్వాదాన్ని. ఏ తెగులు నీ గుడారము సమీపించదని దేవుని లేఖన మాకు సెలవిస్తూ ఉంటే మనకి ఎప్పుడు చూసిన రోగాలు, ఎప్పుడు చూసిన ఆయాసాలు, ఎప్పుడు చూసిన దగ్గులు, ఎప్పుడు చూసిన జ్వరాలు, తాపకరమైన వేదనలు, శాపాలు, రోగాలు. ఎందుకో తెలుసు? దేవునికి ఇవ్వాల్సిన అర్పణ, దేవుని సన్నిధికి తేవాల్సిన అర్పణ, దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థనని అర్పణ, దేవునికి ఇవ్వాల్సిన హృదయం అనే అర్పణ నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి మన జీవితాల గాఢాంధకారమయము లాంటి శాపాలు, చీకటి బ్రతుకులైపోతా ఉన్నాయి. మరి యొక్క మార్గం మనం చూసి నేను ముగిస్తానండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూద్దాం. సామెతలు 7:27 మరి యొక్క మార్గం. చదవమ్మా. దానిపైన ఒక స్త్రీ గురించి ఉంటుందమ్మా. ఆ స్త్రీ పేరు చదవండి ఒకసారి. మీరు చదివితే బాగుండిద్ది, నా దగ్గర చాలండి. జార స్త్రీ మార్గం అంట పాతాళానికి చేర్చిద్దన్న. మనం చూస్తున్నాం భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కయ్యని బ్రతుకు చీకటి అయిపోయింది, దేశదిమ్మర అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, ఎందుకు పనికిరాని బ్రతుకు అయిపోయింది, దేవుని చేత శపించబడ్డాడు ఈ కయ్యని. ఇప్పుడు ఇంకొక మార్గం మనం చూస్తూ ఉంటే జార స్త్రీ మార్గము. ఒకసారి మనం చదువుదామండి. ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్ళేది ఒకసారి చదవండి. చాలండి. జార స్త్రీ ఇల్లు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే పాతాళానికి తీసుకెళ్ళిద్దా. అంతే కదా, పాపం చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్ళలేరు. వాళ్ళకి సపరేట్ ప్లేస్ ఉంది.
జార స్త్రీ మార్గం అంట, జార పురుషుడు మార్గం అంట. ఇది రాసింది మగ వ్యక్తి కాబట్టి ఆయన జీవితాలు అనుభవించిన విధానాలను బట్టి ఆయన జార స్త్రీ గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు స్త్రీలుగా ఉన్న మనమైతే జార పురుషుడని మనం చదువుకోవాలి. పురుషులుగా ఉన్నవారు జార స్త్రీ గురించి. ఒక్క పురుషుడి గురించి అయితే ఆ వాక్యం ఎంత మాత్రము కాదు, కానీ వాక్యము పిల్లలకు వర్తించిద్ది, పెద్దవారికి వర్తించిద్ది, స్త్రీలకి, పురుషులు, యవ్వన వయసు, నాడి వయసు అందరికీ వర్తించిద్దని మనం చూస్తూ ఉంటే, మనం చదువుతూ ఉంటే సొలొమోను ఎప్పుడు తప్పిపోయాడండి? వృద్ధుడైనప్పుడు తప్పిపోయాడంట. అంటే వాక్యము వృద్ధులు కూడా తప్పిపోయే అవకాశం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే 60 సంవత్సరాల వాళ్ళు 20 సంవత్సరాల వాళ్ళని చేసుకున్నారు. ఎందుకని? వాళ్ళలో ఉన్న కోరికలు, వాళ్ళలో ఉన్న ఆ పనికి మాలిన చెత్త అలాంటి కోరికలు ఉండడం బట్టి చిన్న చిన్న పిల్లల్ని వివాహాలు చేసుకుని వీళ్ళు కూడా డబ్బు కాసిపడి, ఆ ముసలాడు ఎన్ని రోజులు ఉంటాడులే, పోతే పని ఈసారి రెండో పెళ్ళని చేసుకుని వీళ్ళు కూడా డబ్బు కాసిపడి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ వయసుకు సంబంధం లేకుండా వివాహాలు చేసేసుకుంటా ఉన్నారు. అయితే జార స్త్రీ మార్గం ఏంటంటే, జార పురుషుడి మార్గం ఏంటంటే, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పరలోకానికి చేర్చదు కానీ, దేవుని సన్నిధికి అది నిన్ను నడిపించదు కానీ, దేవుని సహవాసం నుంచి నిన్ను విడదీసి అంటే నరకానికి తీసుకుపోయేది, పాతాళానికి తీసుకుపోయేది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవ్వన సహోదరుడా, ఏ వృద్ధుడైనా, నడి వయసు వారు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జార సంబంధమైన మార్గం అంట నిన్ను పాతాళానికి తీసుకువెళ్ళిపోయిద్దంట. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే చిన్న మోహపు చూపు చూసినది పాపము పాపము పాపమని యేసయ్య చెప్తా ఉన్నాడండి. మోహపు చూపు చూడొద్దు. ఈ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడని చూడొద్దు. నీకు ఇచ్చిన భర్త వాడు కుంటివాడే కానీ, గుడ్డివాడే కానీ, కాలు లేని ఎలాంటి వాడైనా సరే, నీ భర్త నీకు సూపర్ మ్యాన్, నీ భర్త నీకు హీరో, నీ భార్య నీకు సూపర్ మహిళగా మంచి భార్యగా ఉండాలి. కానీ పక్కన వాళ్ళు నువ్వు వ్యామోహించు. దేవుని ప్రాయంలో ఉన్న వివాహం కాని వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీ కొరకు గొప్ప భార్యను సిద్ధపరిచాడు, గొప్ప భర్తను సిద్ధపరిచాడు. కానీ నువ్వు తొందరపడి వివాహ విషయాల్లో తప్పటడుగేస్తే పునాది పాడైపోయింది. పునాది పాడైపోతే నువ్వు ఇంతసేపు ఎన్ని లక్షలు పెట్టి నీ ఇల్లు కట్టుకున్న పునాది సరి లేకపోతే మొత్తం కుప్పగూలిపోవాల్సింది. వివాహం అనేది చాలా మనకి ప్రాధాన్యం. వివాహము తొలిమెట్టు మన జీవితంలో. యవ్వన ప్రాయులు వివాహ విషయంలో తప్పటడుగేస్తూ ఉంటే ఆ తప్పటడుగు ఫలితము జీవితాంతం మనం అనుభవించాలి. వివాహం కాని వారితో, వివాహమైన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, జార మార్గాలకు మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వివాహమైన స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఇష్టపడే కానీ పెళ్లి చేసుకుంది. ప్రకటనలు చదివేటప్పుడు అడుగుతారు, అందరికి ఇష్టమేనా? సంఘం అంతా చేతులెత్తిదో మాకు ఇష్టమే. తల్లిదండ్రులు అడుగుతారు, అమ్మ చూపుల్లో నీకు ఈ అబ్బాయి నచ్చాడు, ఈ అమ్మాయి ఓకే అంటారు. తర్వాత మధ్యలో ఎందుకు గొడవలు వస్తూ ఉన్నాయంటే, వేరే 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 లోకంలో పడిపోయండి, వేరే వేరే ఆకర్షణ తట్టు తిరిగి ఈ భార్యాభర్తలు భర్తను భార్య ప్రియుడితో కలిసి చంపడం, ఈ అబ్బాయి వేరే అమ్మాయికి అలవాటు అయిపోయి చంపుకొని జార మార్గాలు. చివరాఖరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఏమైనా వాళ్ళతో సంతోషంగా ఉంటున్నారంటే ఉండట్లేదు. మరి తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ పెడతారు? తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ పెడతారండి? జైల్లో పెడతారు. వీళ్ళు ఏమైనా శుభ్రంగా ఉంటున్నారంటే కాదు, జైల్లోకి వెళ్ళిపోతున్నారు. వీరు కన్నా పిల్లలు అనాథలైపోతూ ఉన్నారు. చూడండి, అది పాతాళమే. ఇంకా జీవితాలు తల్లిదండ్రులు రేపు ఆ సమాజంలో పెరిగి పెద్దైనాక ఆ పిల్లలు బయటకు వెళ్తే ఏమంటారే, మీ నాన్న మీ అమ్మని చంపాడే, మీరొద్దు మాతో ఫ్రెండ్షిప్ చేయద్దు లేరా అండి? సమాజంలో అలాంటి పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులు చేసిన తప్పులకి పిల్లలు ఏమైపోతూ ఉన్నారంటే నిందలు పడుతూ ఉన్నారు, అవమానాలు పడుతూ ఉన్నారు. కేవలం ఎందుకో తెలుసా? ఈ వ్యభిచారము, ఈ జారత్వం అనే పాపము కోసం మీరు చేసిన తప్పులను బట్టి, మనం చేసిన తప్పులను బట్టి మన పిల్లలు అవమానాలు పడుతూ ఉన్నారండి. తల్లిదండ్రులు క్షణిక ఆవాసన చేస్తున్న తప్పులు, క్షణిక ఆవాసన చేసిన తప్పులను బట్టి, మీరు క్షణిక సుఖం కోసం చేస్తున్న తప్పులను బట్టి పాతాళానికి వెళ్తున్నారు. అడ్డు పెట్టి నిన్ను బట్టి నీ భార్యకు అవమానం, నిన్ను బట్టి నీ భర్తకు అవమానం, నిన్ను బట్టి నీ పిల్లలకు అవమానం, నిన్ను నూరేళ్ళ జీవితాలు, వాళ్ళకి సంబంధాలు రావు. ఒకవేళ వాళ్ళు చేసుకున్న మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న ఇలాంటి వాడని జీవితాంతం మనల్ని బట్టి మన పిల్లలకు కూడా గొడవలండి. లేరా అలాంటి కుటుంబాలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా. జార స్త్రీ మార్గము తట్టు, జార పురుషుడు మార్గము తట్టంట నువ్వు తిరుగుతున్నావేమో. దేవుని వాక్యం పదే పదే హెచ్చరిస్తూ ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే జార మార్గాన్ని విడిచిపెట్టాలా, మోహ చూపులను విడిచిపెట్టాలా. చేయకుండా వారితో నువ్వు సహవాసం చేయకూడదు. పౌలు గారు చెప్తా ఉన్నాడు,
జారత్వమునకు దూరముగా పారిపోడి. సంసోను జారత్వం చేస్తూ ఉన్నాడు. వివాహం కాకముందు చేసే పాపని జారత్వం, వివాహం అయిన తర్వాత చేసే పాపని వ్యభిచారంగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. సంసోను వివాహం కాకుండా ఆయన దేవుని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి దెలీలాతో జారత్వం చేయడానికి సిద్ధపడ్డాడు. దెలీలాతో వేసు దగ్గరికి వెళ్ళాడు. పాపం చేస్తూ ఉన్నాడు. దేవుడిని చెప్పాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ద్రాక్షారసం జోలికి పోగొద్దు, ఆయన తల మీద మంగళకత్తి రావడానికి వీల్లేదు, ఆయన దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి, మీరు అలాగే పెంచిన దేవదూత మరి మనోహ భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలా పెంచారో లేదో నాకైతే తెలియదు, కానీ బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. కానీ దేవుని వరకు అప్పటి వరకు బాగానే పెరిగాడు. చేయగుండి సహవాసాలు చేశాడు, వెళ్ళగుండి మార్గంలో వెళ్ళాడు. వేశ్య మార్గంలోకి, జార మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో సంసోను తన బలమును పోగొట్టుకున్నాడండి. సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నా ఉన్నాడు. తను చెప్పగుని రహస్యము, దేవునికి ఆయనకి మధ్య ఉన్న రహస్యము, తల్లిదండ్రులకి ఆయనకు తెలిసిన రహస్యము, పుట్టుకకు ముందే దేవుడితో ఏర్పాటు చేయబడిన ఈ సంసోను ఎప్పుడైతే జారస్త్రీ మార్గానికి వెళ్ళిపోయాడో తన బ్రతుకు అధోగతి పాలైపోయింది. అందరితో ఉమ్మివేయబడ్డాడు, అందరితో వెళ్ళివేయబడ్డాడు, అందరితో చిన్న చూపు చూడబడ్డాడు. ఒకప్పుడు సంసోన్ అంటే పచ్చి దావుడ ఎముకతో 1000 మందిని చితుకుబాదిన వ్యక్తి, 150 నక్కలకు తోకులు ముడివేసిన వ్యక్తి ఈ సంసోను. ఒక స్త్రీ చేతిలోకి వెళ్ళాడు, ఒక వేశ్య మార్గంలోకి వెళ్ళాడు, ఒక జార మార్గంలోకి వెళ్ళి ఏమైపోయిందంటే తన బ్రతుకు. సంసోను ఎట్లు ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడతా ఉన్నారు, లెగమని చెప్తా ఉన్నప్పుడు ఇంకెక్కడుంది ఆయనకి బలం? ఆయన బలము జడలో ఉంది. దేవుడిచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలము ఉంటుంది. సంసోనుకు దేవుడు దాంట్లో పెట్టాడు. దేవుడు చెప్పాడు, క్షౌరపు కత్తి తల మీదకి రానియద్దని. అదే ఇలా మాట మాటికి డబ్బు కమ్ముడిపోయింది, స్వజనానికి కమ్ముడిపోయింది. ఇదిగో సంసోను బలం దేనిలో ఉంది చెప్తే, నీకు ఇంత డబ్బులు ఇస్తాం, డబ్బు కమ్ముడిపోయి ఒక వేశ్య దేవుని బిడ్డను అమ్మేసేసుకుందండి. చేయగూడిని సహవాసాలు చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? చాలా జాగ్రత్త. మాట్లాడకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేర్పిద్ది. నువ్వు పాపం చేసే వారితో కూర్చుంటే నీకు కూడా అదే ముద్రేస్తుంది సమాజము. ఒక త్రాగబోతు దగ్గర ఉంటే నీకు అదే ముద్రేస్తుంది సమాజం. చాలా జాగ్రత్త. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు చాలా జాగ్రత్త. చాలామంది పరిశుద్ధంగా ఉంటారు, మందిరానికి వస్తే లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం, విగ్రహ సంబంధమైన వారితో సహవాసం. వాళ్ళు పిలుస్తారు, వెళ్ళొద్దని నేను అట్లా. మనుషులకు అవసరం. నీ లిమిట్లో నువ్వు ఉండాలి, నీ పరిమితుల్లో నువ్వు ఉండాలి. హద్దులు దాటితే వాళ్ళకి నీకు చెడినప్పుడు నీ బ్రతుకు రోడ్డుకి ఇడుస్తారు, నీ బ్రతుకు మీడియాకి ఇడుస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళగుండి మార్గంలో వెళ్తాను, నడవగుండి మార్గంలో వెళ్తాను, నడవగుండి స్థలాల్లో నువ్వు నడుస్తా ఉన్నావా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుని లేఖన భాగం ఈ దినం సెలవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఈ దినాన్ని సిద్ధంగా ఉన్నావు దేవుని మాట వినడానికి. జార స్త్రీ మార్గం, జార పురుషుల మార్గంలోకి వెళ్ళొద్దు, కూర్చోగుండి స్థలాల్లో కూర్చోవద్దు, మాట్లాడకుండా వ్యక్తులతో మాట్లాడొద్దు, చూడకుండా దృశ్యాలు నువ్వు చూడద్దు, చదవకుండా నువ్వు చదవద్దు. పాపం వస్తూ ఉంటుంది మన దగ్గరకు. ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేయడానికి కాదు, దేవునికి నీకు సహవాసం చెడగొట్టడానికి. నాడు ఏదైనా వనంలోనికి సర్పం వచ్చింది, దేవునికి ఆదాముకు మధ్యలో సహవాసాన్ని తెంచడానికి అపవాది జొరబడ్డాడు ఏదైనా వనంలో. నీ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి, నీ పచ్చని దేవుని నీకు మధ్య ఉన్న సంభాషణ, దేవుని నీకు మధ్య ఉన్న ఆ సహవాసాన్ని చెడగొట్టడానికి అపవాది జ్వరబడుతున్నాడు. మేలుకు కలిగి అపవాదిని ఎదిరించమని దేవుని లెక్కన భాగం సెలవిస్తావు. నువ్వు ఎదిరించగలుగుతున్నావా? అపవాదికి లోబడిపోతా ఉన్నావా? దుష్ట సాంగత్యాన్ని కోరుకున్నాడు సంసోను. అది తప్పని తెలిసి తప్పు చేసిన ఎవరేం చేయాలి? దేవుడు కూడా విడిచిపెట్టేశాడు. ఆ జడలంతా కత్తిరించేసినప్పుడు ఆ ఫిలిష్తీయులు వచ్చి సంసోను నీ మీద పడతా ఉన్నప్పుడు ఎప్పటిలాగా హీరోలాగా లెగుద్దాం అనుకున్నాడు. ఆయన లెగలేకపోయాడు. ఆయన బలం లేదు. ఫిలిష్తీయులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. దాగోను దేవత మందిరంలో కట్టేశారు ఆయన్ని. ఆయన కళ్ళు పీకేశారు, తిరగలి విసిరించారు. ఆయనతో 3000 మంది నిలబడి ఉన్నారు ఆ మందులో. అందరూ అనగొండి మాటలు ఉమ్ములుస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే ఆయన్ని బట్టి దేవునికి అవమానం. ఈడ దేవుని బిడ్డ, వీడ 150 నక్కలకు ముడేసింది తోకలు, వీడ దవడ ఎముకతో చితకబాదింది మనల్ని. వీడి బలమేమైంది? ఒక స్త్రీని బట్టి. నీ భార్య నీకు దేవత, నీ భర్త నీకు దేవుడు, అంతేగాని వేరే సహవాసాలు కోరుకుంటే సంసోను గతే పట్టిద్ది మనకండి. ఇటు భర్తకి కాకుండా పోతావు, భార్యకి కాకుండా పోతావు, బిడ్డలు అంటారు. మనం ఉన్న ప్రాంతంలో ఆ సహోదరి పేరు నేను చెప్పను కానండి, మాకంటే చిన్నమ్మాయి, మాకంటే ముందు వివాహం జరిగింది, 2 మగపిల్లలు.
ఇప్పుడు ఆ మగపిల్లలు ఇంత పిల్లలు అంట వాళ్ళు, తల్లి వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్ళిపోయింది, రాలా కొన్ని రోజులు. వాళ్ళు ఏం చేశారు, అత్తగారు ఏం చేశారు, అందులో మగపిల్లలే కదా, ఆ తల్లి మీద మీ తల్లి ఇలాంటిది అలాంటిదని చెప్తా ఉంటే ఆ తల్లిని అసహించుకుంటున్నారండి పిల్లలు. మా అమ్మ పనికి వెళ్తే అడుగుతూ ఉండిద్దంట, ఆంటీ మా పిల్లలు బాగున్నారా, కనబడుతుంది. ఎందుకు నీకు అంత గతి, ఎందుకో తెలుసా, జార మార్గంలో నడిచింది ఆమె. చక్క కోడళ్లతో వండి పెట్టుకొని కాలు మీద కాలేసుకొని తినవలసిన వయసు వచ్చింది ఆమెకు. పిల్లలు చెట్టంతా అయ్యారంట, చూసుకోవడానికి లేదు, అమ్మాని పిలిపించుకోలేదు. ఎందుకు, క్షణికావేశంలో చేసిన తప్పు. అత్తగారు వాళ్ళు నూరి పోసేశారు, మీ అమ్మ లాంటిది ఇలాంటిది వద్దు, మేము చూసుకుంటున్నారు. ఇప్పుడు తల్లి అంటేనే వాళ్ళకి తల్లిని కూడా చూడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా, క్షణికావేశంలో చేసిన నిర్ణయం. నీ భర్తే నచ్చపోతే నువ్వు వద్దని ముందే చెప్పేయాలి. ఇష్టపడి చేసుకుని తప్పటి అడుగులో తప్పు మార్గాల్లో నడుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకోవాలి. నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా, సావుకుల మీద అపవాది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యా నేను కానీ నా భర్త కానీ వ్యభిచారంలో పడిపోనియద్దు. చెప్పలేం, ఇప్పుడు ఇలా ఉన్నా మనం ముందెలా ఉంటాం తెలియదు. అందుకని మనం ఏం చేయాలి, ముందుగానే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మీరు ప్రార్థన చేసుకోవాలి. మేము పర్ఫెక్ట్ అండి, మా భర్త పెద్ద పనిహిమాలు, నేను మంచిదాన్నే కాదు, రేపు నువ్వే పడిపోవచ్చు. పౌలు గారు ఏం చెప్తాడో తెలుసా, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టునైపోయే అవకాశం ఉంటా ఉంటుంది, అందుకే నన్ను నేను నల్లగొట్టుకొనుచున్నానయ్యా అని చెప్తా ఉన్నాడండి పత్రికల్లో. నీ భర్త త్రాగుబోతే నీ భర్త తిరుగుబోతే తిట్టి ఆ దురాత్మ నిన్ను కూడా అలాగే మార్చేస్తుంది. వీడి తిరిగొస్తలేదు, వీడి తాగొస్తలేదు, నేనేం తప్పు చేసి నేను కూడా అలాగే తయారైపోతా ఉన్నారు ఈ రోజుల్లో మనుషులు. అలా అవ్వద్దు ప్రియ సహోదరి సహోదరుడా. సంసోన్లాగా దేవుని బలాన్ని కోల్పోతావు, సంసోన్లాగా దేవుని సహవాసాన్ని కోల్పోతా ఉన్నావు. కయ్యనంట సరి అయిన భక్తిలో నడవలేకపోయాడు. హేబేల్ని అడగాల్సింది ఆయన, తమ్ముడు నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేకపోతా ఉన్నాడు, ఏమైనా లోపం ఉంటే నేను సరి చేసుకుంటానని అనాల్సింది పోయి దేవుని మీద కోపంతో తన తమ్ముడిని చంపాడండి. మొదటి హంతకుడుగా బైబిల్లో ముద్రేసుకున్నాడు, దేవుని చేత ముద్రేపించుకున్నాడు, దేవుని సహవాసం నుంచి గెంటి వేయబడ్డాడు, దేశ దిమ్మరిగా అయిపోయాడు, చీకటి బ్రతికైపోయింది. అయింది దేవునికి ఇచ్చే విషయాల్లో, ఆయనకి ఇచ్చే హృదయం విషయంలో, ఏమండి ఆయన తెచ్చే అర్పణ విషయాల్లో హేబేలు లాంటి అర్పణ లేకపోతే మన జీవితాలు చీకటి బ్రతుకులైపోతాయి. మరి ఒక మార్గం మనం చూస్తూ ఉంటే సంసోను బలాన్ని కోల్పోయాడు. తను ఎవరినైతే చంపాడో, ఎవరి మీదకైతే తను ఒక్కడే వెళ్ళి వాళ్ళని జయించగలుగుతా, అలాంటి వారికి ఈయన ఇప్పుడు లోకమైపోయాడు. అలాంటి వారు ఈయన మీద ఉమ్మేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఈయన చిన్న చూపు చూస్తూ ఉన్నారండి. కళ్ళు పీకేశారు. మన కన్ను రెప్పలు ఎంటుకలు ఒక్కొక్కసారి వాడి కళ్ళల్లో పడతా ఉంటాయి. కన్ను మనకి నొప్పి వస్తూ ఉంటుంది, నీరు కారిపోతూ ఉంటుంది. ఏమండి, బ్రతుకున్నాగానే కళ్ళు గుడ్లు పీకండి, ఎంత బాధ వచ్చి, ఎంత భయంకరమో చూడండి, ఎంత బాధ అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడు ఆయన. ఎందుకు నీకు అంత గతి? అదే దేవునిలో ఉంటే, అదే నువ్వు వెళ్ళకుండా మార్గంలోకి వెళ్ళకోకుండా ఉండాలంటే ఇంకెంతమంది శత్రువులను జయించేవాడో, ఇంకెంతమంది రాజ్యాలను జయించేవాడో, ఇంకెంతమందికి మాదిరికరంగా యవనస్తులకు మాదిరికరంగా ఉండేవాడో ఈ సంసోను. మాదిరి కలిగిన జీవితాన్ని దేవుని ప్రణాళికల నుంచి తప్పించేసింది ఆ జార మార్గము. నీ బిడ్డలు జార మార్గంలో వెళ్ళిపోతా ఉన్నారా? నీ భర్త వ్యభిచారంలోకి వెళ్ళిపోతా ఉన్నాడా? నువ్వు వ్యభిచారంలో వెళ్ళిపోతా ఉన్నావా? ఈ క్షణంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం అండి ప్రతి ఒక్కరు. నువ్వే మార్గంలో ఉన్నావు, ఏ అర్పణ నువ్వు అంగీకరిస్తా ఉన్నావు, ఏ అర్పణ నువ్వు అర్పిస్తా ఉన్నావో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దామండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమంట, నీ జీవితం చీకటిమయమైపోతుంది. ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని ఈ మొదటి ఆదివారం మొదటి నెలలో దేవుడు నీతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవా నా భర్త సంపాదించిన కష్టము, నేను సంపాదించిన కష్టము, మేము తినకుండా వెళ్ళకుండా స్థలాల్లోకి వెళ్ళిపోతా ఉందయ్యా మా కష్టార్జితము, మా జీవితాలు, మేము మా బిడ్డలు అయ్యా ఇదిగో నా తండ్రి చీకటి బ్రతుకులైపోతా ఉన్నాం. ఎప్పుడు చూసిన దుఃఖము, కష్టము, కడగండ్లు నాయన, వీటన్నిటి నుంచి మేము బయటపడాలంటే సరి అయిన అర్పణ మేము అంగీకరించాలయ్యా. కయీన్ లాంటి అర్పణలు ఇస్తూ ఉన్నామేమో, కయీన్ లాగా మేము కూడా నాయన ప్రభ దేశ దిమ్మర్లాగా అయిపోతా ఉన్నామేమో నయ్యా, శపించబడిన వారం అయిపోతున్నాం మా కుటుంబాలయ్యా. ఒకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా.